బీసీల గురించి ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నాటి సమాజం నుంచి నేటి వరకు వెనకకు నెట్టబడిన వాళ్ళమంటూ వెనకబడిన తరగతులంటూ మనల్ని చాలా మానసిక హింసకు గురి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని మనం వెనకబడిన తరగతులు కాదు, వెనకకు నెట్టబడిన వాళ్ళమనే విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి. ఈ సందర్భంలో బీసీల కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా, అదే రకంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనలో భాగంగా బీసీల హక్కుల కోసం అటువైపు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రాణాలు అర్పించి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వారికి కావాల్సిన హక్కులు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి రిజర్వేషన్ శాతాన్ని వాళ్ళకు అందించాలనే నేపథ్యంలో ఈ రోజున బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఏకమై తెలంగాణలో బీసీల కోసం ఈ రోజున పోరాటం చేస్తామనే విషయాన్ని ఈ సమాజం గమనిస్తోంది. అదే రకంగా మిత్రులారా, ఈ ఆంధ్రప్రదేశ్ లో బహుజన సేన ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా బహుజన సేన ఆధ్వర్యంలో బీసీల గొంతుగా వినిపించడానికి చాలా ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈ రోజున మదనపల్లి నూతన జిల్లా కేంద్రంగా బీసీల సమస్యల పైన బీసీ ప్రతిఘటన నిరసన కార్యక్రమాన్ని ఈ రకంగా చేసుకోవడానికి, ఈ రకంగా మన యొక్క వారిని వినిపించుకోవడానికి సహకరిస్తున్నటువంటి పోలీసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనకు రావాల్సినటువంటి వాటాని మనం పొందాల్సిందే. ఎవరైతే 34% ఈ రోజున టీడీపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, గౌరవ సీఎం గారు 34% బీసీలకు మేము అమలు చేస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు. ఇప్పుడు ఆ 34% గురించి కూడా కనీసం గౌరవలేదనే విషయాన్ని ఈ సమాజం, బీసీ సమాజం గుర్తించుకుంటా ఉంది. అదే రకంగా ఏ ప్రాతిపదికన 34% మాట్లాడారో సమాధానం చెప్పాలి. 34% అంటే 100కి 34% అంటే ఏ రకంగా, ఏ గణాంకాలు ఆధారంగా మీరు 34% అని మాట్లాడారు మా సమాధానం చెప్పాల్సి ఉంది. ఎప్పుడో 1970లోనే మురళీధరరావు కమిషన్ సిఫార్సులు దాదాపుగా బీసీలకు 54% వాటాలు అవ్వాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడితే 2025-6లో కూడా మీరు 34 మాట్లాడుతున్నారు అంటే ఎంతటి ఇది దుశ్చర్యో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలు ఈ రోజున దాదాపుగా కులాల వారీగా ఈ భారతదేశ జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు. బీసీల పైన జరిగినటువంటి భారతదేశంలో బీసీల పైన జరిగిన సర్వేలు ఏ జాతి పైన జరగలేదు, ఏ కమ్యూనిటీ పైన కూడా అన్ని సర్వేలు జరగలేదు. కాకా కలెక్టర్ కమిషన్ మొదలుకొని, ప్రత్యేక బీసీ కమిషన్ మొదలుకొని, మురళీధరరావు కమిషన్ మొదలుకొని, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి దినేశ్వరి ప్రసాద్ మండల్ డిపి మండల్ కమిషన్ మొదలుకొని 4-5 కమిషన్ల పేరుతో బీసీల యొక్క స్థితిగతులు ఈ దేశంలో ఏనాడో లెక్కలు రచించబడ్డాయనే విషయాన్ని ఈ దేశం గుర్తించాలి. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ భారతదేశంలో బీసీల కులగణన సక్రమంగా చేపట్టాలని చాలా తీర్పుల్లో కూడా చేపట్టిన విషయం, వినిపించిన విషయం కూడా మనం గమనించాలి. అయ్యా గమనించండి, 1986లో తిరుపతి కేంద్రంగా ఎన్టీఆర్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ రోజున బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతానని చెప్పి మురళీధరరావు కమిషన్ సిఫార్సులు నేను అమలు చేస్తానని 27% ఉన్నటువంటి రిజర్వేషన్లు 44% పెంచుతానంటే ఊరికైనా ఆశామాషగా కూడా ఆ మాట మాట్లాడలేదు. ఆ రోజున తిరుపతి కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా బీసీ గర్జనను తిరుపతి కేంద్రంగా చేసి ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఒక సవాలు విసిరితే ఆ సవాలుకు భయపడి ఎన్టీఆర్ గారు 27% నుంచి 44% బీసీ రిజర్వేషన్ పెంచారు.